హాయ్ అండి. ఒక్కోసారి మనకి డే అంతా అన్‌ప్రొడక్టివ్‌గా, అలాగే లేజీగా ఏం వండాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాము. అలాంటప్పుడే వెజిటబుల్స్ కూడా ఇంట్లో ఉండవు. ఎలా అంటే రకానికి ఒకటి ఉంటదనమాట. అప్పుడేం చేయాలా అని ఆలోచించకుండా ఇలా హెల్తీ అండ్ టేస్టీ అయిన కిచిడి అంటారు, మిక్స్డ్ వెజిటబుల్ పలావ్ అంటారు. మీ ఇష్టం చేసేసుకోండి. దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని, ఆ ప్లేట్‌లో చూపిస్తున్న వెజిటబుల్స్ రకానికి ఒకటి ఉన్నదండి మా ఇంట్లో. క్యాప్సికమ్, పొటాటో, ఆనియన్, పుదీనా, పాలకూర, ఇంకా కొత్తిమీర, క్యారెట్స్ ఉన్నాయి. రకానికి ఒకటి ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా కుక్కర్‌లో ఏమంటారు కలగూర గంపలాగా వేసేసామనమాట అన్నీ మనం. దానికి కొంచెం టాపింగ్ లాగా కాజు అండ్ గ్రీన్ పీస్ ఉంటే యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం సేపు మగ్గేలాగా కలుపుకుందామండి. పసుపు, ఉప్పు వేసుకుంటే మగ్గుతాయి. దీనికి తెలిసిందే కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మనం అనుకుంటాం కానీ అయ్యో ఏమీ లేక ఇలా చేసామా అని, కానీ ఇది చాలా హెల్తీ రైస్ అండి. ఎందుకంటే మనం అన్ని వెజిటబుల్స్ వేస్తున్నాము. బ్యాలెన్స్డ్ మీల్ లాగా అవుతుందనమాట. మనం ఈ మసాలాలు అవన్నీ ఎక్కువ వేయకుండా లైట్‌గా వేసుకుంటే మనకి ఇంట్లో చిన్న పిల్లలు 1 ఇయర్, 2 ఇయర్స్ పిల్లలు కూడా తినేయగలుగుతారు. ఆకుకూర పాలకూర వేసామా అనుకోకుండా పాలకూర కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఏం ఆకుకూరలున్నా వేసుకోవచ్చండి. ఏం కాదు, టేస్ట్ బాగానే ఉంటుంది. అవన్నీ మగ్గాక జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం యాడ్ చేశాను. కారం వద్దనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. మంచిగా మగ్గాయి. మనం ఎప్పుడు కూడా ఉన్న వెజిటబుల్ క్వాంటిటీకి తగ్గట్టు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ యాడ్ చేశాను. 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవడమేనండి. అంతే, మన వెజిటబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో వెజిటబుల్స్ లేవు, తక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.